వెల్కమ్ టు పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. నేనండి మీ పద్మా జయంతి. ఏమండి, ఈరోజు మన మంచి మాట ఏంటో తెలుసా? విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చెయ్యనివ్వు, నీ ధర్మం నువ్వు నెరవేర్చు. సమయం రావాలే కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అర్థమైంది కదండి? మన పనేదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. తప్పు చేస్తున్నావా ఒప్పు చేస్తున్నావా అనేది ఆలోచించుకుంటూ ఒప్పే చేయడం నేర్చుకున్నాం అనుకోండి, బాగుంటుంది. లేదు, తప్పు చేస్తే కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరిని వదిలిపెట్టదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి కూడా చెడు చేయకుండా మంచి చేయడానికే ప్రయత్నించండి, మనకి మంచే జరుగుతుంది. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు మన వీడియో ఏంటంటే, అందరూ అంటే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఇవాళ రేపు అందరికీ ఉన్న సమస్యే కాబట్టి మన తినే ఆహారాన్ని బట్టి మన ఫేసు మన బాడీ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి. దాన్ని మనం అంటే మన ఫేస్ని గ్లామర్గా ఉంచుకోవాలి అంటే ఏం చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. జస్ట్ వెయిట్. చెప్పాను కదండి, ఈ రోజున మనం ఫేస్లో నల్ల మచ్చలు కానీ ముడతలు కానీ లేకపోతే పింపుల్స్ కానీ రాకుండా ఉండాలి, లేదు దాన్ని మనం ఫేస్ ప్యాక్ వేసుకొని దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనే దానికి ఇవాళ ఒక ఫేస్ ప్యాక్, మంచి ఫేస్ ప్యాక్ నేను రెడీ చేయబోతున్నానండి. దానికి ఏమేం కావాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. దానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఒక ఆలుగడ్డ అండి. యాక్చువల్గా ఈ ఆలుగడ్డను ఏంటంటే బాగా వాష్ చేసుకొని దాన్ని తొక్క తీసేసి దాన్ని ముక్కల కింద మనం ఫస్ట్ తరుక్కోవాలన్నమాట. సో నేను ముందరే రెడీ చేసి పెట్టాను. ఇదిగోండి ఆలుగడ్డ ముక్కలు. ఇది ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్ అన్నమాట. సో ఇది నెక్స్ట్ ముల్తానీ మిట్టి. ఈ ముల్తానీ మిట్టి గురించి కూడా చాలా మందికి తెలుసు. ఈ ముల్తానీ మిట్టి కనుక ఒక ప్యాక్ వేసుకుంటే మన ఫేస్ చాలా గ్లో వస్తుంది. సో సెకండ్ ఐటమ్ వచ్చి ముల్తానీ మిట్టి. నెక్స్ట్ పసుపు. ఇది మనకి యాంటీసెప్టిక్ క్రీమ్ కింద, యాంటీసెప్టిక్ పౌడర్ లాగా మనకి యూజ్ అవుతుంది. మనకు తెలుసు, మనకి ఎక్కడ చేయి తెగినా ఏమన్నా ఇదైనా కూడా గబుక్కుని మనం పసుపు పెట్టేస్తాము. ఇంతకుముందు కూడా మనకి ఆడవాళ్ళు అంటే మన అమ్మమ్మలు మా నాయనమ్మలు వాళ్ళు కూడా ఏంటంటే ప్రతిరోజు కూడా ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు ఫేస్కి పసుపు రాసుకోవడం అనేది అప్పుడు మనకి ఆనవాయితీ. మనకి ఇప్పుడు వర్షాకాలం ఏదైనా వస్తే కూడా మనకి ఇప్పుడు ఏంటది శ్రావణ మాసం కానీ ఏదైనా మన పండుగలు నోములు అవన్నీ అయినప్పుడు కూడా ఖచ్చితంగా కాళ్ళకి మనం పసుపు రాస్తాం. ఎందుకంటే ఈ పసుపు కొంచెం వేడి కాబట్టి మనలో వేడి కూడా అది లాగేస్తుందని చెప్పేసి ఆ పసుపుని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఇందాక చూపించాను కదండి ఆలుగడ్డ ముక్కలు, అదొకటే. కొంచెం మనం దాన్ని రసం తీసుకోవాలి, అంటే దాన్ని గ్రైండ్ చేసి మిక్సీ చేసుకొని దాన్ని జ్యూస్ లాగా తీయాలన్నమాట, దాన్ని వాటర్. ఇప్పుడు దాన్ని తీసి ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని దాన్ని స్పూన్ తోటి దాన్ని లిక్విడ్ లాగా చేస్తే మనకు అది యూజ్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇగో ఇలా మొత్తం దాన్ని స్మాష్ చేసేయాలన్నమాట. స్మాష్ చేసేస్తే కింద వాటర్ లాగా వచ్చేస్తుంది. ఇదిగోండి, చూసారు కదా. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం వాటర్ వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ ముల్తానీ మిట్టి వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం లిక్విడ్ లాగానే కలుపుకోవాలి. చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇది మనకి ఫేస్కి అప్లై చేస్తాం కాబట్టి కొంచెం లిక్విడ్గానే ఉంటేనే మనకి ఫేస్కి అప్లై చేయడానికి అవుతుంది. సో చూసారు కదండి, ఇగో ఇలా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఏమన్నా మరీ గట్టిగా అనిపిస్తే కనుక కావాలి అనుకుంటే ఇంకొంచెం దీన్ని మళ్ళీ స్ట్రెయిన్ కొంచెం వాటర్ చేసుకోవచ్చు మనం.
అంటే ఆల్రెడీ ఉంది కదా మనకి ఆలుగడ్డ గుజ్జు. సో దాన్ని కొంచెం వేసేసుకుంటే మనకి కొంచెం ఇంకా కొంచెం లిక్విడ్గా అవుతుంది అన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కడన్నా అది కలవకపోతే కనుక మళ్ళీ ఏదైనా ముద్దలు ముద్దలుగా ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా మనకి ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది కదండి. ఏంటి గెటప్ అనుకుంటున్నారా? ఇందాక ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఏం లేదండి. ఫేస్ ప్యాక్ అయితే మనకి రెడీ అయిపోయింది. దాన్ని మీ ముందే నా ఫేస్కి అప్లై చేసి మీకు చూపిస్తాను. ఏమండి ఎలా పడితే అలా అప్లై చేయడానికి లేదండి. ఫేస్ మొత్తం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాతనే దాన్ని ఫేస్కి అప్లై చేయాలి. చూపిస్తాను. నేను ఒక వెట్ టిష్యూ తీసుకుంటున్నాను. చూసారు కదండి, వీడియో అనగానే కొంచెం రెడీ అవుతాం కదా, అదే అన్నమాట. వెట్ టిష్యూతో మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంటే మీకు చూపించాలి కాబట్టి నేను ఇక్కడ వెట్ టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాను. మామూలుగా ఏంటంటే మనం ఏదన్నా ఫేస్ వాష్ పెట్టేసుకొని ఫేస్ అంతా వాష్ చేసుకొని అప్పుడు అప్లై చేయాలి. చూసారు కదండి, ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేస్తాను. నేను చేత్తోనే తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది హార్మ్ఫుల్ కాదు కాబట్టి అది మీకు కూడా తెలియాలి అని చెప్పి నేను చేత్తోనే తీసుకొని, బ్రష్ అది కూడా నేనేమీ యూజ్ చేయట్లేదు, చేత్తో తీసుకొని ఫేస్కి అప్లై చేస్తాను. చూడండి. మొత్తం ఫేస్ అంతా ఈవెన్గా మొత్తం అంటారన్నమాట. అది ఇది నేను కొంచెమే అంటే మీకు చూపిద్దామని చెప్పి కొంచెమే తయారు చేశానండి. యాక్చువల్గా ఏంటంటే ఇది మనకు కావాల్సిన దాన్ని బట్టి, అంటే మనం ఫేస్కి ప్లస్ నెక్కి హ్యాండ్స్ కూడా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ మోతాదులో చేసుకోవాలి. నేను కొంచెంగానే వేసాను కదా. సో మామూలుగా అయితే ఏంటంటే ఇది ఇంకా కావాలంటే నెక్కి అది కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి మీకు ఫేస్కి అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. ఎస్, చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే మరీ డ్రై అయిపోతే స్కిన్ కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ హిచ్చింగ్ లాగా స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే మనం ఎక్కువసేపు ఉంచుకుంటే ఫేస్లో డ్రై అయిపోయిన తర్వాత అది మనం తొందరగా రిమూవ్ చేయకపోతే కొంచెం హిచ్చింగ్ లాగా వచ్చి ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకోసం ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మ్యాక్సిమం 10 to 15 మినిట్స్, అంతకుమించి వద్దు అసలుకి. 10 మినిట్స్ తీసుకోండి. 10 మినిట్స్ తీసుకొని దాన్ని డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని అప్పుడు దాన్ని రిమూవ్ చేయాలి. అది డ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాము. చూసారు కదండి, కొంచెంగా డ్రై అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకొని బాగా రిలాక్స్ అవుతాం కదా. మీకు ఏదైనా ఐడియా ఉంటే కనుక ఐస్ ప్యాక్స్ కానీ లేకపోతే కీరా కానీ లేదు అలోవెరావి ఐస్ ప్యాక్స్ వస్తాయి, అవైనా సరే పెట్టుకొని ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిపోతే, అంటే ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న దానికి ఆ కళ్ళ మీద పెట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం రిలాక్సేషన్ దొరుకుతుంది. అది వేసేసుకోవచ్చు హ్యాపీగా. చెప్పే కదా, ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అందుబాటులో ఈ వైప్స్ ఉన్నాయి కాబట్టి వైప్స్ని నేను కళ్ళ మీద వేసుకొని జస్ట్ ఊరికే మీకు చూపించడానికి వేసుకుంటున్నాను. వెట్ వైప్స్ వేసుకుంటే
కళ్ళకి కొంచెం రిలాక్స్ అనమాట. ఈ వంక పెట్టుకొని కాస్త ఒక కునుకు దిగే. చూసారు కదండి, 10 మినిట్స్ మనం అనుకున్న టైం అయిపోయింది. ఫేస్ కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంది ఏంటనేది మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు వాష్ చేసుకోవడానికి వెళ్తాను. పదండి. ఇది మనకు ఆల్రెడీ టైట్ అయ్యింది కాబట్టి కొంచెం చాలా నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఫేస్ అంతా గట్టిపడిపోతుంది కదా ప్యాక్ వల్ల. దాన్ని స్మూత్గా జస్ట్ ఫింగర్స్ తోటి ఇలా 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 అనుకుంటూ దాన్ని మెల్లగా రిమూవ్ చేయాలి. మొత్తం డ్రై అయిపోయింది కదా, అయిన దాన్ని జాగ్రత్తగా వాటర్ తోటి క్లీన్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా కనపడుతుందా చేంజెస్? నాకైతే కనపడుతుందండి. ఒక మెత్తటి టవల్ తీసుకోవాలి. టవల్ తీసుకొని మరీ వేసి గట్టిగా కాకుండా కొంచెం ఇలా మెల్లగా తుడుచుకుంటే చూసారు కదండి, మీ ముందే ఫేస్ ప్యాక్ తయారు చేసి ఫేస్ ప్యాక్ అప్లై చేసి నెక్స్ట్ నా ఫేస్ మీకు చూపిస్తున్నాను. మీకు తేడా తెలుస్తుంది కదా. దీని మూలంగా, ఈ ప్యాక్ మూలంగా ఈ బ్లాక్ మార్క్స్ ఏవైతే ఉంటాయి పోతాయి, ప్లస్ రింకిల్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. మనకు వీలున్నప్పుడల్లా కనీసం ఒక 1 వీక్ ఒకసారన్నా కూడా అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఫేస్లో గ్లో కూడా వస్తుంది. అర్థమైంది కదండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకేనా? సబ్స్క్రైబ్ పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామే. బాయ్. అంతవరకు మీ పద్మా జయంతి.